అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఎందుకంటే సుమన్ టీవీ దాదాపు 100 ఇయర్స్ హిస్టరీలో ఉన్న సినిమా చరిత్ర కలిగిన ఎంతోమంది ఆర్టిస్టులను పరిచయం చేసుకుంటూ వస్తుంది. అట్ ది సేమ్ టైం దాంట్లో దాదాపు 40 నుంచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అదే సినిమా జీవితం గడిపిన చాలామంది టెక్నీషియన్ కూడా పరిచయం చేసింది. చెన్నైలో స్టార్ట్ చేసుకున్న మన జర్నీ దాదాపు 2.5 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. సో చెప్పే కొద్ది కథలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. సో దానిలో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక సీనియర్ నటి, సో ఈమె గురించి చెప్పాలి అంటే 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో మేకప్ వేసుకొని యాక్ట్ చేయగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ ఆమె డెడికేషన్ అనుకోవచ్చు. అండ్ 40 ఇయర్స్ హిస్టరీలో ఆమె చూసిన గోల్డెన్ డేస్ ఏంటో ఆమె మాటలో తెలుసుకుందాం. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రాజలక్ష్మి గారు విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. అమ్మా నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా నాకు బాగా గుర్తొచ్చేది సినిమాలలో రౌండ్ ఫేస్, నిండుగా ఒక బొట్టు, చూస్తుంటే అమ్మతనం ఉట్టి పడుతుంది అనమాట. ప్రతి క్యారెక్టర్లో అలా లీనమైపోతారు. పరకాయ ప్రవేశం చేసేస్తారు, ఏడిపించేస్తారు, మీరు ఏడుస్తారు, మమ్మల్ని ఏడిపించేస్తారు. సో నిజంగా అమ్మ చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తుంటే. మీ అందరిని ప్రజలకు ఒకసారి చూపిద్దాం అన్న ఒక ప్రయత్నం చేసినప్పుడల్లా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎలా అనిపిస్తుంది అమ్మ 40 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఈ కెరీర్, ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంత లెగసీ చూశాను, ఇప్పుడు ఎలా బతుకుతున్నాను అనిపిస్తున్నప్పుడల్లా ఎలా అనిపిస్తుంది అమ్మ? అంటే నేను ఎక్కువ కష్టపడ్డానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల భగవంతుడి ఆశీర్వచనలు నాకు ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటూ ఉంటాను. శంకరాభరణం నా ఫస్ట్ మూవీ, అది అందరికీ తెలిసిందే. నా ఫుల్ పేరు శంకరాభరణం రాజలక్ష్మినే. రాజలక్ష్మి అంటే ఒక నిమిషం ఆలోచిస్తారు, శంకరాభరణం రాజలక్ష్మి అని. ఎందుకంటే ఎన్ని భాషల్లోకి వెళ్ళినా అది చాలా నోటెడ్ అయిన పేరు. ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఇంటి పేరుగా నిలిచిపోయింది ఫస్ట్ సినిమా మీకు. అది కొంతమందికి అదృష్టం, ఆ అదృష్టంలో నేను ఒకదాన్ని. శంకరాభరణం అవకాశం కూడా నేనేమీ పెద్ద కష్టపడ్డానని నేను ఎప్పుడు అనుకోను. అంటే ఆ టైంలో వాళ్ళకి ఆ క్యారెక్టర్ కోసం ఎత్తున్న టైంలో నేను వెళ్ళి వాళ్ళని కలవటం, విశ్వనాథ్ గారి వాళ్ళని, ఏడుగు నాగేశ్వరరావు గారి వాళ్ళని, ఆ క్యారెక్టర్ నేను సరిపోతానని వాళ్ళు అనుకున్న వెంటనే ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈవినింగ్ నాగేశ్వర గారి ఫ్యామిలీని కలిసాము, వాళ్ళ ఇంట్లో అందరూ చూసేది. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా ఒకసారి చూస్తారు ఆ క్యారెక్టర్కి బాగుంటుందా అని. వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ విశ్వనాథ్ గారిని కలిశాను, ఆయన చూశారు, ఓకే అనుకొని నెక్స్ట్ డే షూటింగ్ బయలుదేరి వెళ్ళిపోయాం. బికాస్ వాళ్ళ షూటింగ్ అందరూ ఆర్టిస్టులు కన్ఫర్మ్ అయ్యారంటే ఈ ఒక్క క్యారెక్టర్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయితే కానీ వీళ్ళు అవుట్డోర్ బయలుదేరరు. ఎందుకంటే ఆ క్యారెక్టర్తోనే వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. శంకర్ శాస్త్రి గారి ప్రజెంట్ ఇది, అంటే కూతురు పెద్దదైపోయింది, ఫ్లాష్ బ్యాక్ అంటే కూతురు చిన్నది. ఓకే. ఇంకా వాళ్ళు ఆ షెడ్యూల్ స్టార్ట్ చేసిందే మా ఫ్యామిలీతోటి. అంటే శంకర్ శాస్త్రి గారి ఇల్లు, ఆయన ఆ గొప్ప స్టేజీ నుంచి ఒక మామూలు మనిషిగా వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం, తండ్రి కూతురు, ఆ తర్వాత చిన్నవాడు వచ్చి మా కుటుంబంలో జారటం, పెళ్లి చూపులు, సాంగ్, ఇదంతా మాదే ఫస్ట్ షెడ్యూల్ అంతా. సెకండ్ సీన్లోనే అర్పించేశారు శారదా కనుక భయం. అది యాక్చువల్గా ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే మాకు మా గురుగారు విశ్వనాథ్ గారికి దైవభక్తి ఎక్కువ. ఆయన తులసి కోట చుట్టూ తిరిగేది ఒక షాట్ చేసి నెక్స్ట్ నాకు చీర కట్టించి కూర్చోబెట్టేశారు సామజ్వరగమన సాంగ్కి, పెళ్లి చూపుల సీన్. ఓకే. అందుకోసం ఆ క్యారెక్టర్ వచ్చి నేను ఎక్కువ కష్టపడ్డాను, ఏదో ఆఫీసుల చుట్టూ తిరిగానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను తిరగలేదు కాబట్టి. అట్లా ఇవాళ ఓకే అనుకున్నారు, అడ్వాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ డే బయలుదేరి మేము రాజమండ్రి వెళ్ళిపోయాం. ఒక 15 days షెడ్యూల్. ఆ తర్వాత అదృష్టం కొద్దీ ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే శంకరాభరణం ఒక షెడ్యూల్ మేము రాజమండ్రిలో చేస్తున్నప్పుడే ఫస్ట్ పెళ్లి చూపుల సీన్ కోసం చంద్రమోహన్ గారు వచ్చారు. చంద్రమోహన్ గారు వచ్చిన తర్వాత ఆయన కాంబినేషన్ చేశాము. ఆయనకి షూటింగ్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. నేను ఇంకా స్టిల్ అక్కడే ఉన్నాను రాజమండ్రిలో. వెళ్ళిన తర్వాత చంద్రమోహన్ గారు రాఘవేంద్ర గారితో ఏదో సినిమా చేస్తున్నట్టున్నారు. అప్పుడు ఆయన ఇట్లా కొత్త సినిమాకు ఒక అమ్మాయి కావాలి, కొత్త హీరోయిన్ అనుకుంటున్నాం, చంద్రమోహన్ నీకు ఎవరైనా తెలిసే చెప్పు అన్నారు. మామూలే కదా ఇది అడగటం. అంటే ఆయన చెప్పారంటే ఇట్లాగా విశ్వనాథ్ గారి సినిమాలో కొత్తగా వచ్చింది అమ్మాయి బాగుంది, ఒకసారి మీరు చూడాలంటే చూడండి అని. అంటే వాళ్ళు వెంటనే
ఏది నాగేశ్వర గారు ఆఫీస్కి ఫోన్ చేస్తే ఇలా అవుట్డోర్లో ఉన్నా రాలేదు, ఎప్పుడు వస్తానంటే పలానా టైం. సో ఎక్కడ ఉంటున్నారు అంటే చెప్పారండి. నేను ఇలా దిగాను, ఆ రోజు మార్నింగ్ మా షెడ్యూల్ అయిపోయి మేము వచ్చేసాము. నాకు వెంటనే ఫోన్ లేవు కదా అప్పుడు, ఇంత ఈ సెల్ ఫోన్లు అంతా, కారు వచ్చేసింది. ఎక్కడి నుంచి అంటే ఇట్లాగా రాఘవేంద్రరావు గారు చూడాలంటున్నారు. వెంటనే ఎంత పెద్ద గొప్ప విషయం కదా రాఘవేంద్రరావు గారి డైరెక్షను. అది అప్పుడే ఆయన వేటగాడు, అడవి రావడం అంతా సూపర్ హిట్ మూవీస్ మా ఊళ్ళో మేము చూసి వచ్చిన వాళ్ళం. ఓకే. అలాంటి గొప్ప డైరెక్టర్ని కలవటం అసలు ఆయన నన్ను చూడాలనుకుంటే నా అదృష్టం అది. వెళ్ళి ఆయన కలిసిన తర్వాత ఆయన అన్నారు, సరే ఒక స్క్రీన్ టెస్ట్ చేద్దాము, ఎందుకంటే ఇది ఫుల్ మోడర్న్ క్యారెక్టర్ అని చెప్పి అంటే సరేనని. తర్వాత ఆయన ఒక స్క్రీన్ టెస్ట్ చేశారు, ఒక చిన్న సాంగ్ ఏదో. తర్వాత మోడర్న్ డ్రెస్సులు వేసి చూసినాక ఆయన ఓకే, మురళీమోహన్ గారితో హీరోయిన్ మూవీ కన్ఫర్మ్. నెక్స్ట్ అదే దీంట్లో రౌడీ రాముడు కొంటి కృష్ణుడు అని ఎన్టీ రామారావు గారి ఎన్ఐటి బ్యానర్లో రామారావు గారు, శ్రీదేవి గారు, బాలకృష్ణ గారి పక్కన హీరోయిన్ కోసం ఎత్తుతున్న టైంలో నా గురించి తెలిసి ఆయన కూడా ఇది చూసి ఓకే చేసి మా వాళ్ళు ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుని నేనైతే వచ్చేసాను. నాకు ఇది అయిపోయి వాళ్ళు వచ్చేలోపు నేను 2 సినిమాలు ఆల్రెడీ హీరోయిన్గా బుక్ అయిపోయి ఉన్నాను. ఇంకా నేను ఎక్కడ కష్టపడ్డాను చెప్పండి. సో నక్కతో తొక్కారన్నమాట. గ్యారంటీగా ఆ విషయం నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడు భగవంతుడి అనుగ్రహం ఉంది. నేను అందులో అస్సలు డినే చేయను. నేను అంటే నా కష్టం నేను పడుతూ ఉండాలి, నా చేతనేందు వర్క్ చేసుకుంటూ పోవాలి. బట్ అట్ ఏ టైం నేను భగవంతుడిని నమ్ముతాను. ఎందుకంటే చాలామందికి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత, లేకపోతే మన క్యారెక్టర్ సక్సెస్ అయిన తర్వాత ఆఫర్లు వస్తాయి. నాకు అసలు ఒక షెడ్యూల్ అయిన తర్వాత రావటం అన్నది నిజంగా ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు, ఇదేంటి ఆ అమ్మాయి ఏంటి అప్పుడే, ఎవరి అమ్మాయి రాజలక్ష్మి అప్పుడే 2 సినిమాలు చేసేస్తుందంట అనుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 3 పాయింట్లు నాకు అర్థమైనాయి అమ్మా. ఏంటి కె విశ్వనాథ్ గారితో వర్క్ చేయాలన్నది ప్రతి ఒక్కరి డ్రీమ్. అప్పుల్లో ఆయన సినిమాలో వెనక కనపడితే చాలు మనకి మన జీవితం ధన్యం అయిపోద్ది అనుకుంటారు ప్రతి టెక్నీషియన్ కూడా, ప్రతి ఆర్టిస్ట్. అండ్ సెకండ్, చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ టాప్ హీరోయిన్ గా వెళ్ళిపోయిందంట. అది ఎంతవరకు వాస్తవం కాదో మాకైతే తెలియదు, అది బయట అయితే ఒక ఉంది. ఇంకొకటి, ఇమీడియట్ గా ఎన్టీఆర్ గారి సినిమాలో వర్క్ చేయటం గ్రేట్, అండ్ ఆయన చేత మీరు షబాస్ అనిపించుకున్నారు. ఎస్, ఈ 3 రాఘవేంద్ర గారు ఎలాంటి డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో నేను 2 సినిమాలు వెంటనే హీరోయిన్గా చేశాను. బాలకృష్ణ గారు ఆయన అప్పుడే కాలేజీ ఫినిష్ చేసి వచ్చినట్టున్నారు. ఇద్దరం ఇక్కడే హైదరాబాద్ షూటింగ్. అది ఒక గోల్డెన్ డేస్. ఎలా నిజమేనమ్మా, చంద్రమోహన్ గారితో యాక్ట్ చేస్తే హీరోయిన్ టాప్ అవుతారంటారు అని అంటారు. అలాగే చాలా మందికి అలాగే జరిగింది కదా. శ్రీదేవి ఇప్పుడు శ్రీదేవి గారు, జయసుధ గారు, జయప్రద గారు, ఆ లిస్టులో చాలా మంది ఉన్నాం. నేను కూడా ఒకటి దాన్ని ఉన్నాను ఆ లిస్టులో. ఎందుకంటే ఆయనతో చేసిన తర్వాతే అది సెంటిమెంట్ అనండి ఏమన్నానండి, అది నిజమే. అది అలా చూసుకుంటే అందరం ఉన్నాం చాలామంది లిస్టులో దాంట్లో. కాబట్టి నమ్మచ్చు, తప్పే ఉంది. ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ అండి, మనిషి అంటే ప్రతిదానికి సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ మనం నమ్మాల్సిందే. ఇందాక నేను అన్నాను భగవంతుడు దయ అన్నది, మరి సెంటిమెంట్ అనుకోండి. లేకపోతే ఎక్కడో తెనాల్లో పుట్టి పెరిగిన రాజలక్ష్మికి అసలు శంకరాభరణం అవకాశం రావటం ఏంటి, ఆ వెంటనే రామారావు గారి సినిమాలో రావటం ఏంటి, ఇది నేను ఎప్పుడన్నా నిద్రపోతున్నా నాకు కల్లో కూడా కనీసం ఊహించుకొని ఉండాను కదా. రామారావు గారు ఆయన చూడటమే మాకు ఎంతో, అసలు ఎలా ఉంటుందంటే రామారావు గారిని చూడాలంటే అంత దూరం నుంచి చూస్తుంటే అయ్యో ఏదో దేవుడు చూసినట్టుంది. ఎందుకంటే మేము చూసిన సినిమాలు, ఆయన చేసిన క్యారెక్టర్లు చూసి చూసి చిన్నప్పటి నుంచి మాకు అలా అనిపించేది. ఒక్కసారి మా తెనాలిలో రామకృష్ణ థియేటర్ ఓపెన్ చేశారు. అప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీకి రాలా. ఆయన థియేటర్ ఓపెనింగ్కి వస్తే మా ఇంటికి దగ్గర అనమాట అది. ఇక రామారావు గారు వచ్చారంటే అందరితో పాటు మేము చిన్నవాళ్ళం పరిగెత్తాం. ఆ పక్క బిల్డింగ్ నుంచి రామారావు గారు అక్కడ చెయ్యూపి ఇలా తిరిగితే ఆహా మా జన్మ ధన్యమైపోయింది అనుకున్న మేము మరి ఆయనతో కలిసి ఆయన ఎదురుకి వెళ్ళి కలిసి జనవరి 1కి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి, నిన్నే చూశానమ్మా శంకరాభరణం చాలా బాగా చేసావరా అని ఆయన చేత అనిపించుకుంటే ఇంతకంటే మాకు నేషనల్ అవార్డులు ఇంకేమన్నా కావాలా. అది మేము చేసుకున్న పుణ్యం. అది మీరు అది దాన్ని సెంటిమెంట్ అనండి ఇంకోటి అనండి, అది నేనేం చెప్పలేదు. సో తెనాలంటేనే కళాకారులకు పెట్టింది పేరు కదా. చాలా మంది ఉన్నారు అక్కడి నుంచి అగ్రనట్లు అంతా. తెనాలి అంటే వెంటనే తినాలి, మందు తినాలి.
ఈయన మారుతలే గారి కాదు, ఏవిఎస్ అదే ఇందిరా సినిమాలో డైలాగే పెట్టారు, తెనాలలో అందరూ ఒకసారి మేల్కోండి ఎంతమంది ఉన్నారు. మేలుకోవటం కాదు కానీ మా తర్వాత అంతా తగ్గిపోయారు. నా తర్వాత దివ్యవాణి ఒకటి వచ్చినట్టుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ నేను తెనాలి నుంచి ఆర్టిస్టుల పేర్లు వింటలేదు. ఓకే, నేను వింటలేదు. మేబీ ఉండొచ్చు అక్కడ టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు, ఆర్టిస్టులు కనుకుండా తగ్గిపోయింది. ఇప్పుడు అంతా తెనాలి నుంచి వచ్చినా చెప్పుకోవట్లేదు కదా, మేడింగ్ ఫ్రమ్ జపాన్ అని. లేదు, ఎప్పుడు పుట్టిన ఊరిని, పుట్టిన దేశాన్ని, తిండి పెట్టిన ఇండస్ట్రీని ఇవన్నీ మర్చిపోలేము, మర్చిపోకూడదు. సో నటసింహం, తెర మీద నటసింహం మాకు. సో ఆన్ స్క్రీన్ నటసింహం, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారమ్మా? ఫస్ట్ కాలేజ్ డేస్ అయిపోయి ఆయన యాక్ట్ చేయడానికి ఇండస్ట్రీకి వచ్చారు. బాలకృష్ణ గారు సో స్వీట్ అండి, చాలా సరదాగా ఉంటారు. ఎంత సరదాగా ఉన్న అప్పుడే కదా ఆయన కాలేజీ ఐ థింక్ డిగ్రీ అయిపోయి బయటకు వచ్చినట్టున్నారు. ఎంత సరదాగా యాక్ట్ చేసేవాళ్ళము. నేను తనతో చాలా సినిమాలు చేశాను. జనని జన్మభూమిలో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో తన హీరోయిన్గా నేను చేశాను. ఇప్పటికీ ఎక్కడ కనిపించిన ఎంతో అప్యాయంగా బలకరిస్తారు. బాలకృష్ణ గారిలో మీకు బాగా నచ్చిన కామన్ పాయింట్ అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అసలు కంటే? నాకు బాలకృష్ణ గారు అంటే నేను ఎప్పుడు బాలకృష్ణ గారిని పేరు పెట్టే పిలిచేదాన్ని. ఇప్పుడు కూడా ఎప్పుడైనా మామూలుగా మాట్లాడతాం. ఆయన పెద్దవాళ్ళని విపరీతంగా గౌరవిస్తారు. ఎందుకంటున్నానంటే నేను ఆ కళతో చూశాను. సీనియర్ ఆర్టిస్టులు ఎవరైనా వస్తే కూర్చున్నా కూడా లెగిసి వెళ్ళి ఆయన ఎదురు తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఆయన కూర్చున్నది అది నా కళతో చూశాను. అట్లాగే తోటి ఆర్టిస్టులు అంటే చాలా అభిమానంగా ఉంటారు. సిన్సియారిటీకి ఇంపార్టెంట్ ఇస్తారు. మనకు టైమింగ్ సెన్స్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. కోపం అంటారా, అది పక్కన పెట్టండి, ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు మనం సిన్సియర్గా నిజంగానే బాలకృష్ణ గారికి ఏమో నాకు తెలుసు బాలకృష్ణ గారికి అప్పుడైతే నేను ఎప్పుడు చూడలేదు. మీ ఫ్రాంక్గా చెప్తున్నాను, అబద్ధం కాదు, మీ కెమెరా ముందు చెప్తున్నాను కాదు. నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ఒక 3-4 మూవీస్ అలా చేశాను. నేను ఎప్పుడు చూడలేదు. మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, చాలా చాలా మంచి వ్యక్తి. మనం ఇప్పుడైనా ఎక్కడ కనిపించినా ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు. ఒకసారి అంటే అంత పెద్ద రామారావు గారి కొడుకు ఏంటి అసలు, మా మదర్కి ఒంట్లో బాగాలేదు, ఆపరేషన్ అయిందంటే మేము కథానాయకుడు సినిమా చేస్తున్నాం. ఓకే, మా అమ్మగారితో చాలా ఇదిగా ఉండాడు. అమ్మ అనుకుంటే చాలా ఆప్యాయంగా ఉండేవారు. అమ్మ ఎలా ఉన్నారమ్మా అంటే మేమంతా అప్పుడు అమ్మ వాళ్ళు వచ్చేవారు కదండి షూటింగ్కి, అందుకోసం బాగా పరిచయం అనమాట. అయితే అమ్మ ఎలా ఉందంటే అమ్మకి ఇలా కొంచెం చిన్న మైనర్ ఆపరేషన్ జరిగింది ఇవాళ అంటే నేను వస్తాను ఇంటికి అన్నాను. నాకు నిజంగా షాక్ అనమాట. ఎందుకంటే అప్పటికి కథానాయకుడు సినిమా అప్పుడు పెద్ద హీరో రామారావు గారు అబ్బాయి, మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అమ్మని చూస్తాను వచ్చి అన్నాను. అంటే రావద్దని అనలేం కదా, మాకు తొందరగా షూటింగ్ అయిపోయింది సరేనని చెప్పి నేను వచ్చేసాను. ఇద్దరం కలిసి వచ్చాం. వస్తే మా ఇంట్లో ఆ రోజు సత్యనారాయణ జరుగుతుంది. ఓకే, అప్పుడే వాళ్ళ అమ్మగారు పోయిన కొత్తలో ఆయనకు వెయిట్ చేసి అమ్మని చూసి పలకరించి పూజ అమ్మ పూజలోంచి గబికని లేచి రాలేదు కదా, అందుకోసం వెయిట్ చేసి చూసి పలకరించి ఎలా ఉన్నారు అని అవన్నీ మర్చిపోలేమండి. అంటే అంత అభిమానం, ఒక అభిమానం అంటే అంత అభిమానిస్తారు. అంటే పెద్దవాళ్ళని గౌరవించటం అవన్నీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం మేమంతా. ఆయన కూడా అంతే. ఓకే, సో రామారావు గారితో యాక్ట్ చేయడం అనేది ఒక వరం ఆర్టిస్టులకి. తప్పకుండా. అయ్యో కళ అండి బాబు, ఆయన చూడటమే ఒక పెద్ద కళ మాకు. అలాంటిది పక్క నుంచి యాక్ట్ చేయటువంటి ఇంకా అసలు ఇమాజిన్ చేయలేము కదా. ఎలా ఉంటుందమ్మా సపోర్టింగ్ ఆర్టిస్టులకి? అంటే ఆయనేమో సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఎలాంటి డైలాగ్ అయినా అవలీలుగా చెప్పేస్తారు, మనిషి భారీగా ఉంటారు. మేము కొంచెం భయపడుతూనే ఉండేవాళ్ళం పక్కన, కానీ ఆయన చాలా ప్రోత్సహించేవారు. ఏదన్నా కూడా రాజలక్ష్మి ఏం పర్వాలేదు కమాన్ అనేసరికి మనం కొంచెం ధైర్యంగా, అంతేగాని మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదు. అందుకోసం వాళ్ళు గొప్పనట్లు అయ్యారు. ఏంటి ఇన్ని టేకులు తీసుకుంటారు ఇవన్నీ? ఏమో ఎప్పుడు నేను వినలేదు. నేను రామారావు గారితో కనీసం ఒక 5-6 సినిమాలు చేస్తుంటాను. నేను ఎప్పుడు అసలు ఇంత కూడా నాకు ఇది లేదు, గుర్తులేదు. రామారావు గారిని తలుచుకుంటే ఎన్నెన్నో మంచి మంచి విషయాలే గుర్తు వస్తాయి. ఎంత జోవిల్గా ఉంటారు అంటే, అందరితోటి మాట్లాడతారా నవ్వుతూ అంటే చెప్పలేము, బాగానే మాట్లాడతారు. మనం వెళ్ళి మాట్లాడతారు. కాకపోతే మనకే ధైర్యం ఉండదు అంత దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ధైర్యం. కానీ ఆయన చాలా ఫ్రీగా ఉంటారు. చాలా ఫ్రీగా ఉంటారు. ఆయన ఒక గెటప్ వేస్తే నైట్ షూటింగ్ ప్యాకప్ అయ్యే వరకు తీరంట కదమ్మా. అవును, ఎలా ఉంటారు అసలు? ఇప్పుడు మన వాళ్ళు 1 అవర్లో కొంచెం గ్యాప్ వచ్చిందంటే క్యారవాన్లోకి వెళ్ళిపోయి ఎందుకు అనుకోవటం, ఇప్పుడు కంపేర్ ఎందుకు
అంటే ఇప్పుడు నేను రామారావు గారితో పౌరాణిక సినిమాలు అయితే ఏమీ చేయలేదు, కానీ చెప్పున్నాడు. కిరీటం పెడితే ఆయన మార్నింగ్ మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత మార్నింగ్ 6 o'clock ఆయన మేకప్ అంతా రెడీ అయిపోయి కిరీటం పెట్టుకుంటే మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత తీసేవారంట. వెయిట్ 8 ఎంత ఉందో అది. మరి దానివల్ల ఆయనకి ఆ బరువు కూడా తెలిసేది కాదు. ఉమ్. మేబీ నేను అనుకోవటం ఆ క్యారెక్టర్ ఊహించుకున్నప్పుడు వీళ్ళు ఇలాగే కదా ఉండేవాళ్ళు అనుకునేవారేమన్నా, నాకైతే తెలియదు. నేను అంటే మిగతా నేను చేసింది రౌడీ రామగుంట కృష్ణుడు, జెస్సీ చౌదరి, మన దేశం, అవన్నీ మామూలు క్యారెక్టర్స్ కదా. అందుకోసం నాకు ఇది వింటమే తప్పితే నేనైతే కడతా చూడలేదు ఏది కిరీటం వాటి గురించి. ఉమ్. ఏదైనా సింగిల్ టేక్లు అయిపోద్దా రామారావు గారిది? ఇందాక మీరు చెప్పినట్టు ఎందరో మహానుభావులు, ఉమ్. అలాంటి మహానుభావులతో మేము చేసాం. రామారావు గారు, అందుకే మీరు కూడా అందుకే చెప్పింది ఆ మాట మీకు కూడా. నాగేశ్వరరావు గారు, రామారావు గారు, అది మేము ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎలాగంటే ఇంత గొప్ప వాళ్ళతో మేము చేసాము. తమిళ శివాజీ గారు అవ్వచ్చు, మలయాళంలో ప్రేమనజీర్ గారితో అవ్వచ్చు, అందరితో వచ్చేసాం. ఇండస్ట్రీకి 2 కళ్ళు అని చెప్తుంటారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్. ఏ కన్ను గురించి ఏం చెప్పాలి అని అంతే చెప్పి కదండి. అది చెప్పకుండా ఇద్దరిలో కామన్ గా కనపడిన డిఫరెన్సెస్ అంటే ఏమర్థం అవుతుంది మీకు ఎప్పుడైనా? షూటింగ్ పరంగా కావచ్చు, షూటింగ్ లేనప్పుడు కావచ్చు, వ్యక్తిగతంగా లేనప్పటి కావచ్చు, గురించి మనమేం పెద్దగా తెలియదు కదండి. మనం వెళ్ళి అంటే ఆఫ్ స్క్రీన్. అంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారు చాలా జోవియల్గా ఉంటారు. ఆయన అందరూ ధైర్యంగా వెళ్ళిపోయి మాట్లాడేస్తారు. ఆయన ఎప్పుడు అందరితో చాలా జోవియల్గా ఉంటారు. ఆయన కూతురు క్యారెక్టర్ చేసినా, లవర్ క్యారెక్టర్ చేసినా, ఎవరితో చేసినా ఆయన సరదాగా కూర్చొని చెప్తారు. అందరూ చక్కగా వెళ్ళిపోయి నవ్వుతూ మాట్లాడతారు. రామారావు గారితో కొంచెం మాట్లాడితే భయపడతాం. అలానే ఆయన కోపిష్టనో ఏదో మాట్లాడతారని కాదు, మనమే ఎందుకనో కొంచెం భయపడతాం. అంతే తేడా నాకు తెలిసింది. ఓకే, హీరోయిన్స్ అంటే ఈ క్వశ్చన్ అడగలేం, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసే వాళ్ళని ఈ క్వశ్చన్ తప్పకుండా అడగాలి. ఒక హీరోకి చెల్లెలుగా కనపడతారు ఒక సినిమాలో తక్కువ, పొద్దునే చూస్తే లవర్గా కనపడతారు, సాయంత్రం చూస్తే పిన్నో పెద్ద అమ్మో కనపడతారు, ఇంకో దాంట్లో చూస్తే భార్యకు కనపడతారు. ఇన్ని వేరియేషన్లు వచ్చినప్పుడు అక్కడ స్క్రీన్ మీద ఎలా యాక్ట్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఎలా యాక్ట్ చేసి సేమ్ హీరోతో కాదండి, కాదు మామూలుగా అసలు ఫస్ట్ షార్ట్ అప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్? నాకైతే ఎప్పుడు ఏమి అనిపించింది వాళ్ళకి కానీ నేను మురళీమోహన్ గారితో ఫస్ట్ నా సెకండ్ పిక్చర్ హీరోయిన్గా చేశాను. నిర్దోషి అనే సినిమాలో ఆయనకు చెల్లెలుగా చేశాను. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అలాగే ఉంటాము, ఈ క్యారెక్టర్ చేస్తే ఇలాగే ఉంటాం. అంతేగాని లవర్ క్యారెక్టర్ చేసినంత మాత్రాన ఓ లవర్గా ఫీల్ అవ్వవు, వైఫ్ క్యారెక్టర్ చేస్తే వైఫ్గా ఫీల్ అయిపోతావా ఏంటి? అంటే మామూలుగానే అప్పుడు ఆర్టిస్టులు అంతా కూడా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు కదా. అంతే, ఇన్వాల్వ్ అయ్యేది ఆ క్యారెక్టర్ వరకే కదా. ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నానండి, ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నానంటే సిస్టర్ లాగే ఫీల్ అవుతాను. అన్నయ్య అంటాము, ఆ కౌలించుకుంటాము, ఏడుస్తాము, మొత్తుకుంటాము. ఆ లవర్గా చేసామంటే ఆ చిలిపిగా మాట్లాడటం అది ఇది చేస్తాం. ఆ టైంలో మనం వేసుకున్నాము ఆ గెటప్, ఆ డ్రెస్, ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తాం. కానీ అయ్యో నిన్నే కదా ఆయనతో నేను వచ్చే చెల్లి క్యారెక్టర్ మీరు చేశాను, అనుకోరు, వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ సంగతి మనకెలా తెలుస్తుంది? మీరు భలే నేను కొంతమంది ఆర్టిస్టులను కదిలిస్తూ చెప్పారమ్మా, నేను పిన్ని అని పిలవలేదండి, అవని వద్దు ఈ క్యారెక్టర్, నేను అమ్మ అని పిలవలేనండి. అయి ఉండొచ్చేవాళ్ళు. నాకైతే అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమీ రాలేదు. ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్తో వర్క్ చేశారు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు, శివాజీ గణేశన్, ఎంజీఆర్ గారితో చేయలేదు. మేము ఆయన అప్పటికే రిటైర్డ్ అయిపోయారు. మీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయారు. ఓకే, శోభన్ బాబుతో హీరోయిన్గా చేశారా? నేను శోభన్ బాబు గారితో హీరోయిన్గా చేయలేదు, కానీ ఆయన సినిమాలు చాలా చేశాను. ఓకే, కృష్ణ గారితో 2-3 సినిమాలు హీరోయిన్గా చేశాను. కృష్ణ గారితో కూడా. మోహన్, చాలా మంది ఉన్నారు. మోహన్ బాబు గారు, మోహన్ బాబు గారు. ఇంతమంది ఆర్టిస్టులలో మీకు కన్వీనియంట్గా మీకు ఈ హీరోతో నాకు చాలా బాగుంది చేయాలని కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది? అలాగంతా మీరేమి కాంట్రవర్సీలకు వెళ్ళద్దు. మాకు అందరూ మాతో బాగా ఉంటారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం. మాకెప్పుడు వీళ్ళ వల్ల మేము కష్టపడ్డాము, బాధపడ్డాము అన్నది నేను ఎప్పుడు అనుకోలేదు ఇంతవరకు. ఎవరైనా ఏముందండి ఆర్టిస్టులో ఎందుకు ఉంటుంది ఆ ఫీలింగ్ నాకు తెలియదు. వాళ్ళ వల్ల మేము ఎందుకు బాధ కష్టం అని కదమ్మా, కొంచెం కొంతమంది వర్క్ చేసేటప్పుడు కంఫర్ట్ అనిపిస్తుంది. అదంతా ఏమీ లేదండి, నాకైతే ఎప్పుడు ఏది అనిపించలేదు. కంఫర్ట్ అంటే ఇప్పుడు సేమ్ ఏజ్గా చేసామనుకోండి, అప్పుడు పేర్లు పెట్టి పిలుచుకుంటాము, అదనేది ఒక డిఫరెంట్. ఇప్పుడు మాతో ఇప్పుడు కృష్ణ గారు అవ్వచ్చు, కృష్ణరాజు గారు అవ్వచ్చు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఓకే అది ఇంకా వాళ్ళ గురించి నేను చెప్పలేను. వీళ్ళందరితో చేసినప్పుడు వాళ్ళని మాకంటే సీనియర్ ఆర్టిస్టులు, అలా పేర్లు పెట్టి పిలుచుకోలేము కదా. అలానే కంఫర్ట్ లేదని నేనేం చెప్పను.
అంతేగాని ఎవరితో చేసినా ఆర్టిస్టులు అందరూ పాపం చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా సీనియర్ ఆర్టిస్టులు అయినా మా ఏజ్లో అప్పుడు మేము చేసేవాళ్ళు కొంచెం తక్కువే, బీ ఫ్రాంక్గా చెప్పాలంటే. మా ఏజ్లో మాకంతా అప్పుడు సీనియర్ ఆర్టిస్టులే. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, మరి అందరూ మాకు సీనియర్ ఆర్టిస్టులే. ఎవరితో కంఫర్టబుల్ లేకుండా నేను ఈ సినిమాలు చేశామా. మీరు 1980s బ్యాచ్ కదా? 80s బ్యాచ్ నేను. 1980s బ్యాచ్ రీయూనియన్ అప్పుడు మీరు కనిపించదు నాకు. ఏమో వాళ్ళకి కనిపించలేదు, వాళ్ళకి నేను కనిపించలేదు అంతే. నాకు అందరూ కనిపిస్తూనే ఉంటారు. అంతే కదా. రీయూనియన్ అనేది ఒకళ్ళు రెడీ చేస్తారు, ఒక గ్రూప్, ఎవరో ఒకళ్ళు పర్టికులర్ ఒక పర్సన్. సుహాసిని గారు అదే ఎవరో హాసిని కూడా నా ఫ్రెండే. మరి హాసిని దృష్టిలో 80sలో నేను మరి హీరోయిన్గా కనిపించలేదు తనకి ఆ రీయూనియన్లో. అందుకోసం నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. వాట్ ఈస్ సో బిగ్ డీల్ అన్న. దాంట్లో లేనంత మాత్రం నేను 80s ఆర్టిస్ట్ కాకుండా పోను, శంకరాభరణం లాంటి గొప్ప సినిమా నేను చేయకుండా పోలేదు. ఓకే. సారీ. బట్ మీకైతే ఉంది లోపల 90s 80s రీయూనియన్లో? అది అస్సలు లేదండి, అస్సలు లేదు. అస్సలు ఇంత కూడా లేదు. ఎందుకు ఉండాలి? ఇప్పుడు అందరూ నాకు ఫ్రెండ్సే. ఇప్పుడు దాంట్లో ఉన్నవాళ్ళు అందరూ 90% నా ఫ్రెండ్సే. ఏమైంది? ఎక్కడైనా కలుస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ రోజు అక్కడికి వెళ్ళి కలిస్తేనే కలిసినట్ట లేదే. నాకు అలాంటివి ఎప్పుడు ఉండవండి. ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో లేదు, మేబీ వస్తుందని కూడా నేను అనుకోవటం లేదు. ఓకే అమ్మ, చీర కట్టుకొని ఆ బొట్టు పెట్టుకొని అలా కనపడిన అమ్మ పాత్రలకి రాజలక్ష్మి గారే యాక్ట్ అవుతారు. ఆమెను తప్ప ఎవరిని చూడలేము కొన్ని సినిమాలకి అని చెప్తుంటారు. ఒకసారిగా మోడ్రన్గా కూడా అలా కనిపించారు మాకు కొన్ని రోల్స్లలో. ఎందుకని అంటే దీనికే పరిమితం అయితే ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఇబ్బంది అలా అని కాదు, చెప్పాను కదా. నా ఫస్ట్ పిక్చర్ శంకరాభరణం, నేను ఫుల్గా లంగావణీలు వేసుకొని ఎలా రాజలక్ష్మి ఎలా ఉంటుందో అలా ఉంది. సెకండ్ మూవీ ఫుల్గా రాఘవేంద్ర గారి డైరెక్షన్లో ఫుల్ మోడర్న్ క్యారెక్టర్. అంతేగాని ఇలాగ కనిపించకూడదు, అలా క్యారెక్టర్ డిమాండ్స్ అంతే కదా. ఇప్పుడు ఆ క్యారెక్టర్ వచ్చేసి ఫుల్ పక్కా మోడర్న్ క్యారెక్టర్. అది తెలిసే రాఘవేంద్ర గారు నన్ను బుక్ చేశారు. ఫుల్ మోడర్న్ క్యారెక్టర్ నేను చేశాను. ఆ ఫుల్ పిక్చర్ దాంట్లో తర్వాత రౌడీ రామకృష్ణలో ఫుల్ మోడర్న్ నేను. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ నాకు సాఫ్ట్ క్యారెక్టర్స్ వచ్చినాయి. లంగా ఉణీల చీర, ఇది నేను కరెక్ట్గా బాగుంటాను అనేది అందరూ కొంతవరకు ఫిక్స్ అయిపోయారు. అప్పుడప్పుడు కొన్ని సాంగ్స్లో కొంచెం మోడర్న్ గెటప్ తోటి సాంగ్స్ చేస్తూ ఉంటాం. మీకు తెలిసిందే కదా, సాంగ్స్ అనేసరికి కొంచెం మోడర్న్గా వెళ్తుంటాము. మీరు రాజలక్ష్మి గారు వీళ్ళకి కాంపిటేటర్ అంటే ఎవరని చెప్తారు? మీ తరంలో ఇప్పుడు తరంలో అమ్మ పాత్రలు నాకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చేస్తారు. ఏమీ లేదండి, ఎందుకు వస్తాయండి? రాజలక్ష్మి కావాలని కూడా రాజలక్ష్మి కావాలనుకుంటారు, ఇంకొకరు కావాలంటే ఇంకొకరు. ఎవరికెవరు కాంపిటీషన్ కాదు. అయ్యో, ఇండస్ట్రీలో కాంపిటీషన్ లేకుండా అసలు ఉంటుందా? ఏమో, నేను ఇప్పుడు అలా అనుకోలేదు. తెలుగు ఇండస్ట్రీలో నాకు క్యారెక్టర్స్ వస్తే బాగుంటూ నేను చెయ్యాలని నా కోరిక అయితే ఉంది. ఎందుకంటే నా మాతృభాష ఇది. ఓకే, అంటే మీ టైంలో కొంచెం ఆర్టిస్టులు ఫిక్స్ అయిపోయిన తర్వాత కథ ఫిక్స్ చేసుకుంటారు, కానీ ఇప్పుడేమో కథ ఓకే అయిపోయిన తర్వాత దానికి తగ్గట్టుగా ఆర్టిస్టులను ఫిక్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నదే రివర్స్ అయింది. ఎందుకంటే ఆ రోజుల్లో కథను బట్టి ఆర్టిస్ట్ని బుక్ చేసుకునేవాళ్ళు. ముందు ఒక కథను అనుకున్న తర్వాత ఈ కథకి ఈ క్యారెక్టర్ అయితే తన అయితే బాగా న్యాయం చేస్తుంది అనుకున్నప్పుడు బుక్ చేసేవాళ్ళు. డేట్లు కూడా వెయిట్ చేసి కావాలని చేపించుకుంటారు. ఇప్పుడు రాజలక్ష్మి కావాలి ఈ క్యారెక్టర్ కంటే కావాల్సిందే, వెయిట్ చేస్తారు, లేదు అడ్జస్ట్ చేసుకుంటారు, డేట్లు ఏదో చేస్తారు. అంతేగాని కథ కోసం క్యారెక్టర్ కోసం క్యారెక్టర్. బట్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రాజలక్ష్మి గారి డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి కదా. అలానే అప్పుడు డైలీ 4-5 షూటింగ్ అది వెళ్ళేవాళ్ళు. అంతేగా నా కోసం ఎవరో వెయిట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోను. అది చాలా అహంకారంతో మాట. ఎందుకంటే నేను చేసేదాన్ని, మీరు అన్నమాట అది నిజమే. నేను 4 షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి, 24 hours వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు మెడ్రాస్లో తెలుగు ఇండస్ట్రీ, మలయాళ ఇండస్ట్రీ సగం సినిమాలు అక్కడే జరిగాయి, ఇటు తమిళ సినిమాలు. నేను 3 భాషల్లో బిజీగా ఉండేదాన్ని. ఇక అప్పుడు ఈ డేట్లు చాలక అప్పుడు ఏం చేస్తాం, అక్కడ హాఫ్ డే ఇక్కడ హాఫ్ డే, వీళ్ళు వచ్చి మలయాళ సినిమా వాళ్ళు సెట్లోనే మన సాంగ్ కాబట్టి నైట్ చేసేసుకుందాం అనుకొని ఆడ సాంగ్ నైట్ చేసేసేవాళ్ళం. ఇట్లాగా 3 భాషలతో ఒక రోజుల్లో 3 భాషలు చేసిన రోజులు కూడా బోల్డ్ ఉన్నాయి. బిజీగా ఉండేవాళ్ళం, అది మాత్రం ఒప్పుకుంటాను. నేనే కాదు, నా తోటి ఆర్టిస్టులు అందరం బిజీగా ఉండేవాళ్ళం. చెప్పాను కదా, 3 భాషలు ఒకే ఊర్లో షూటింగ్ జరుగుతుంటే గ్యారంటీ బిజీగానే ఉంటాం. ఏదన్నా ఒకరోజు ఖాళీ దొరికితేనే అది సెకండ్ సండే లాంటి తప్ప అదొక పెద్ద పండగ అనమాట మాకు. అలా ఉండేవాడు. ఓకే, ఇప్పుడు హీరోయిన్స్ అంటే హీరోయిన్గా చేసిన తర్వాత వేరే క్యారెక్టర్ చేయాలంటే కొంచెం నామూష్గా ఫీల్ అవుతున్నారు. బట్ మీ రోజుల్లో హీరోయిన్గా చేసిన ప్రతి హీరోయిన్ కూడా ఏమాత్రం వెనక తగ్గలేదు. వచ్చిన ప్రతి క్యారెక్టర్ని
చేతికి తీసుకొని యాక్ట్ చేసి నిరూపించుకున్నారు. ఎలా అంటే- ఉండేది కాంపిటీషన్ అసలు ఆ రోజుల్లో? అంటే అప్పుడు హెల్తీగా ఉండేదా లేకపోతే హెల్తీగానే ఉండేదండి, హెల్తీగానే ఉండేది. ఒకరినొకరిని మాటలు అనుకునే విధంగా ఉండేయా? శుభ్రంగా ఎక్కడ కల్పించినా అందరూ మాట్లాడుకుంటా, అందరూ కనిపించగానే ఎంతమంది టెక్నీషియన్స్ హీరోయిన్ గా చేసి అమ్మ క్యారెక్టర్లు చేసేవాళ్ళు ఇప్పటికి కూడా మీరు మీ జనరేషన్ వాళ్ళు? హెల్తీగానే ఉండేది. ఇప్పుడైనా ఎక్కడ కనిపించినా మాకు సీనియర్ ఆర్టిస్టులు జయసుధ్ గారు వచ్చు, జయప్రద గారు వచ్చు, వీళ్ళందరూ ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా మాట్లాడతారు మమ్మల్ని. జయసుధ్ గారు అయితే విక్రమ్ మన ఎక్కడో ఇప్పుడు కాదు, మన మీద ఎక్కడో కనిపించడం కూడా విక్రమ్ నన్ను కౌగిలించుకుంటారు. అంటే అప్పుడు ఏంటంటే ఆర్టిస్టులు మనం టాలెంట్ నిరూపించుకునే అనుకునేవాళ్ళం. మనకి గ్లామర్తోనే పైకి వచ్చేద్దాము, ఏదో హీరోయిన్ అంటే హీరోయిన్గానే ఉండాలి, క్యారెక్టర్, మనకు ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్. చిన్నదైనా సరే ఆ క్యారెక్టర్లో మనం చేసాము అంటే ఓ రాజలక్ష్మి ఈ క్యారెక్టర్ చేయగలుగుతుంది, ఫలానా ఆర్టిస్ట్ ఏ క్యారెక్టర్ అయినా చేస్తుంది అనుకునేవాళ్ళు. అందుకోసం మీరు అన్నట్టు ఆ తేడాలు కనిపించేవి కాదు. ఓకే. సో మ్యాక్సిమం అమ్మ ఒక ఆర్టిస్ట్కి డేట్లు ఫిక్స్ చేసి షూటింగ్ ఉందని చెప్పిన తర్వాత చాలా వరకు నేను చాలామంది ఆర్టిస్టుల దగ్గర విన్నాను, అనుకోకుండా ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళని ఫిక్స్ చేసేసుకుంటారు బికాజ్ ఆఫ్ సమ్ రీజన్, సమ్ ఈ నెపోటిజం అంటుంటారు, ఇప్పుడు నెపోటిజం అంటున్నారు. సమ్ రాజకీయాలు ఎక్కువ జరిగేటప్పుడు ఈ రోజుల్లో తక్కువ, యాక్చువల్గా చెప్పాలంటే మా రోజుల్లో ఎక్కువ అని చెప్పి ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అవునా, నాకు తెలీదే. అలా చెప్పిన ఆర్టిస్టులు ఎవరో మరి మా జనరేషన్ వాళ్ళైనా, మా గ్రూప్ తెలిసిన వాళ్ళైనా? అంటే మమ్మల్ని బుక్ చేసేసుకొని నెక్స్ట్ డేకి వేరే వాళ్ళు చేంజ్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్. అలాంటివన్నీ తక్కువ జరిగాయి నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో. ఇప్పుడన్నా అలా జరుగుతున్నాయా అన్న, ఆ రోజుల్లో అలా జరగడానికి చాలా ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ డిసైడ్ చేసేవాడు ఈ క్యారెక్టర్ పలానా వాళ్ళ అని. మేబీ ఎక్కడో 1-2 జరిగి ఉండొచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అడిగితే నాకైతే అలాంటివి ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. నేను మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను సింగపూర్ వెళ్ళిపోతున్నాను, ఏం చేయాలి? అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ వీలైనంతవరకు నా షూట్ అంతా ఫినిష్ చేసుకోండి అని. ఇలాంటివి నేను చెప్పేది. మన పర్సనల్గా కొన్ని వచ్చేసి చూస్ చేస్తామే తప్పితే, అంతేగాని నా క్యారెక్టర్ ఏంటి పలానా వాళ్ళకి పోయిందండి అంటే ఒక్కొక్కసారి అండి కొన్ని పరిస్థితులు ఎవరికైనా జరగచ్చు. మేబీ నాకు కూడా 1-2 జరిగి ఉండొచ్చు. ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని చెప్పేంత ఇంపార్టెంట్ నాకేం అనిపించట్లేదు. అంతేగాని ఆ రోజులు ఎక్కువ ఉన్నాయి, ఈ రోజుల్లో లేవు అని నేనైతే అనుకోను. ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి అంటారు? ఐ థింక్ సో, ఈ రోజుల్లోనే ఎక్కువ ఉన్నాయి నాకు అనిపిస్తుంది. అమ్మా, ఇంత స్ట్రాంగ్గా దీని మీద బిలీవ్ అయ్యి ఉన్నారు కదా, నిజంగా లైఫ్లో ఎప్పుడన్నా ఏడ్చి ఎమోషనల్ అయ్యి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా నిజంగా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? అంటే ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానని ఎప్పుడు బాధపడి ఏడ్చారు నేను. నాట్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రీ కోసం కదా, దేని గురించి అయినా. ఏడుస్తుంది, ఏడవకుండా ఎమోషనల్గా ఎందుకు ఉండవండి? ఇప్పుడు మాకు పిల్లలు పుట్టారు, మా పెద్ద బాబు పుట్టినప్పుడు ఒంట్లో బాగుండక హాస్పిటల్ అయినప్పుడు న్యాచురల్గా ఒక యాజ్ అ మదర్గా నేను అది ఫీల్ అవ్వకుండా ఉంటాను. మా అమ్మగారు చనిపోయారు, ఇలాంటివన్నీ ఎమోషనలే కదా, ఏడవకుండా ఎలా ఉంటాం? స్ట్రాంగ్ అంటారా? మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. చిన్న విషయాలు నాకు చాలా బాగా నేర్చుకున్నారా, ఫస్ట్ నుంచే ఉందా మీకు? ఏమండి ఇలాంటివన్నీ పుట్టుకతోనే వస్తాయి అంటారు. చిన్న వయసులో తెలిసేది కాదు. మేబీ ఇప్పుడు ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయ్యాను అనుకుంటున్నాను నేను. మనకు తెలిసి ఒక్కడిని హర్ట్ చేయలేదు, ఓకే, భగవంతుడు నమ్మాము, ఆయనకి తెలుసు మనకేం చేయాలి అని. మీరు అన్నారు నేను ఎవరిని హర్ట్ చేయను అని. మనల్ని ఎవరు హర్ట్ చేయట్లేదంటే మన వేరే వాళ్ళు మనల్ని హర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు అండి. కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి చిన్నవి. కాకపోతే ఏంటి అంటే కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాము. ఎందుకు వచ్చింది అంటే నేనైతే నాకు తెలిసి వేరే వాళ్ళ వల్ల ఏమైనా బాధపడ్డారా ఇండస్ట్రీలో? వేరే వాళ్ళ వల్ల ఏమైనా బాధపడిన సందర్భాలు? చిన్నవి జరుగుతుంటాయిలేండి. ఎవరైనా మనమేం బాధపడకుండా, మనమేమి అంత ఇదేం కాదు కదా, మనుషులమే కదా అందరం. ఏదైనా ఒకటి చిన్న విషయాలకు బాధపడ్డే రోజులు కూడా ఉంటాయి. గుర్తు చేసుకోవాలి ఇప్పుడు అది ఏంటి అని. ఎందుకంటే వదిలేస్తాం, జస్ట్ వాష్ అవుట్ అంతే. ఇండస్ట్రీలో మంచి చెప్పేవాళ్ళు, మన రూట్లో మనం వెళ్దాం అనుకునే వాళ్ళు, నిజాలు చెప్పేవాళ్ళు. చెప్పండి, అడగండి, ఇంకా అవ్వలేదు మీకు. ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వరు, ఎప్పుడు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ బాగా యాక్ట్ చేస్తూ ముద్దగా ఉండాలి, నవ్వుతూ. ఆ యాక్టింగ్ అనేది పడుకునేటప్పుడు ప్యాకప్ అనాలి అంటుంటారు, నిజం? అంటే నిజమే, ముక్కుసూటి వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. నేను కొంచెం ముక్కుసూటిగా మాట్లాడతాను, కాకపోతే అది హర్ట్ చేయటం అనేది కాదు, నా మనస్తత్వం అది. ఓకే, ఇది కరెక్ట్ కాదు అంటే నా దృష్టిలో అది కరెక్ట్ కాదు అంటాము. అలా అని నాకు నచ్చలేదు అనుకోండి, ఈ మధ్య చెప్పను నేను. ఎందుకంటే నచ్చకపోతే దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే ఎవరు తీసుకోరు. ఎప్పుడైనా నిజం చెప్తే నచ్చదు ఎవరికైనా.
ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారంటే అది అందం ఉన్నా లేకపోయినా ఆహా ఓహో అనుకుంటారు. అది జనరల్గా చెప్తాను. అదే వెంటనే భుజాలు తడుకున్నారు చూసారా, అది చెప్తాను. ఇప్పుడు నాకైనా సరే మీరు ఏదైనా చెప్తే మాకు తెలుసు ఏంటి మనుషులు ప్రతి వాళ్ళకి ఎవరికైనా లోపాలు అంటే తెలిసినా కూడా అలాగా అనేసి ఊరుకుంటాము. అది మా ఫ్యామిలీలోనే అంతే, మా పిల్లల విషయాలైనా అంతే. రాజలక్ష్మి గారితో మనకి ఎందుకులే అనుకుంటారు అంతే. ఏ రకంగా అవి వేష ఇవ్వటం కూడా అనవసరం అనుకుంటారా? మంచి వాళ్ళు ఎందుకు ఏదైనా ఉన్న ఫ్రాంక్గా మాట్లాడతారు, ఎందుకులే మళ్ళీ అనవసరంగా అని అనుకుంటారు కదా టక్కున. ఇప్పుడు ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళతో ఎవడైనా వచ్చి ఏదైనా మాట్లాడాలన్నా కొంచెం ఇదిగా ఉంటుంది. అంటే ముక్కుసూటిగా అంటే అలానే వెళ్ళిపోయి వచ్చిన అందరి ముందు ఏం మాట్లాడం కదండి. ఇప్పుడు నాకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ముక్కుసూటికి వెళ్ళి మాట్లాడేస్తాను, ఏంటంటే ఈ సీన్స్ అది బాగాలేదంటామా ఏంటి చెప్తున్నాను మాట. అలానే కాదు, నిజాన్ని ధైర్యంగా తీసుకోగలగాలి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అమ్మది? మాది లవ్ కమ్ సీక్రెట్ సీక్రెట్ ఏముంది ఇందులో, అందరికీ తెలిసింది. 30 ఏళ్ళు అయిపోయింది మా పెళ్ళి, ఇవాడే ఉంది సీక్రెట్. 1989 అనుకుంటా, 91 మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే? లేదు, మా వారు సింగపూర్లో బిజినెస్ మ్యాన్. సో ఆ రోజుల్లో ఇండస్ట్రీ నుంచి అమ్మాయిని చేసుకోవాలన్నా, నాకు వేరే కూడా ఇంటికి కోడలుగా వెళ్దామన్నా, నాకు కూడా అలాంటివి చాలా జరిగినాయి. ఇదిగో చుట్టాలు గొడవ ఎక్కువ ఉంటుంది అమ్మా. మీ అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది, అయ్యో ఇలాంటి భరించుంటారు కదా, బాగానే పడ్డా. అది అలాంటివి నేను ఫేస్ చేశాను. ఎందుకంటే మా వారితో నా మ్యారేజ్ అన్నప్పుడు మా వారికి పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను తెలుగుదాన్ని, ఆమె నాన్ బ్రాహ్మిన్, మా వారి బ్రాహ్మిన్, తమిళ్ బ్రాహ్మిన్. మా ఇద్దరికి మధ్య అలాంటి అభిప్రాయాలు ఏదీ లేదు. కాకపోతే వాళ్ళ చుట్టాలు ఉన్నారు చూసారా, చుట్టాలు అంటే అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా ఓకేనే పాపం. ఆ దూరపు చుట్టాలు వీళ్ళందరూ మాత్రం కొంచెం బాగా నసపెట్టారు. అది ఒక టెన్షన్, బాగా ఆ రోజుల్లో బాగా టెన్షన్ పడ్డ రోజులు కొన్ని ఉన్నాయి. ఓకే, సెట్ అవుతుందా సంబంధం, సెట్ అవుతుందా అంటే మ్యారేజ్ ఇద్దరం ఇష్టపడ్డాము, పెద్దవాళ్ళు ఓకే అని చెప్పి ఫిక్స్ చేసేసారు అంతా. అన్న తర్వాత వీళ్ళు మధ్యలో వచ్చేసి తెలుగు అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి, అది సినిమా అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి, ఇట్లాంటి డైలాగులంతా మా ఆయన బుర్రలోకి ఎక్కించేసి చాలా కన్ఫ్యూషన్ అసలు యాక్చువల్గా. అది ఏదో మొత్తానికి చేరి దాన్ని చేసేసరికి ఒక దారికి వచ్చింది. మా అత్తగారు కూడా ఏమి చెయ్యాలా అని ఒక నిమిషం పాపం ఆలోచించింది. అయితే మా ఆయన కొంచెం చేస్తే తన్నే చేసుకుంటా లేకపోతే మానేస్తాను పెళ్ళి అనేసరికి వేరే దారి లేక సరిపో ఎలాగన్నా బాగుండి మీరు అని చెప్పి పెళ్లి చేసేసి వదిలేసారు. ఓకే, అంటే ఇండస్ట్రీలో మీరు చేస్తున్నప్పటికీ లవ్ స్టార్ట్ అయింది? ఒక 2 months అంతే మా ఇద్దరి మధ్య పరిచయం, పెళ్ళి అన్ని కలిపేసరికి గట్టిగా 2 నెలలే అంతే. 2 నెలల్లో పరిచయం, 2 నెలల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను నేను. ఓకే, వెరీ ఫాస్ట్. ఇప్పటికి సింగపూర్లోనే ఉంటున్నారమ్మా? మా వారు సింగపూర్లో ఉంటారు, మేమంతా అప్ అండ్ డౌన్ తిరుగుతూనే ఉన్నాం. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తున్నారు, వన్ బిజినెస్ సింగపూర్. ఓకే, అప్పుడప్పుడు వస్తుంటారు? నేను వెళ్తుంటాను, ఏదో ఈ కరోనా వల్లే కొంచెం వెళ్ళలేకపోవడం. ఇప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి, పెళ్ళైన తర్వాత సినిమాలు స్టాప్ చేయవద్దు ఇవన్నీ ఉన్నాయి? లేదు, నేను మానేశాను కదా. ఆయనకు వచ్చి ముందులా చెప్పారు, నువ్వు వెళ్ళి నేను ఇక్కడ సింగపూర్లో, నువ్వు వెళ్ళి ఇండియాలో యాక్ట్ చేస్తూ కూర్చుంటే కుదరదు. ఎందుకంటే నాకు సినిమా అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఆఫర్లు వచ్చినాయి, నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా. ఇంట్లో ఎక్కువ అమ్మా మీద లేకపోతే సార్దా పై చేయి? అది అంతే, మీదే నాకు తెలుసు. లేదు అలా అనుకుంటున్నారు కదా, ఇలా మాట్లాడాననే నేను అనుకుంటున్నా. మా వారే, ఆయనకే కొంచెం కోపం అంత ఎక్కువ, ఆయనకే మేము భయపడుతుంటాం. నేను చాలా సాఫ్ట్ అండి బాబు, ఇప్పుడు ఇలా బోల్డ్గా మాట్లాడుతున్నాను మీ ఇంటర్వ్యూలో అనుకొని నేను వచ్చేదో చాలా ఇది అనుకుంటారు ఎవరన్నా, ఫుల్ కంట్రోల్ ఫ్యామిలీ మొత్తం అని. అంత సీన్ ఏమీ లేదు. ఏదో మీరు టీవీ కెమెరా ఆన్ చేశారు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. 24/7 మాట్లాడి కెమెరా ముందు అలవాటు అయిపోయింది. సీరియల్ ఇంత పేజీ డైలాగ్ చెప్పి ఇప్పటికీ మా వారే, మా ఇంట్లో ఆయన మాటే. పిల్లలు ఏం చేస్తుంటారమ్మా? పెద్ద బాబు ఇదే ఇండస్ట్రీ. ఓకే, హీరోగా? అంటే యాక్చువల్గా తను వచ్చేసి BSc ఫిల్మ్ టెక్నాలజీ చేశాడు అండ్ స్పెషలైజ్ ఇన్ కెమెరా అండ్ డైరెక్షన్. మా అదృష్టం, తన అదృష్టంతో ఒక తెలుగు మూవీలో హీరోగా అవకాశం వచ్చి చేశాడు, ఇంకా రిలీజ్కి రెడీగా ఉంది. ఓ సూపర్, అయితే మీ ఫ్యామిలీ నుంచి ఒక హీరో దిగేస్తున్నాడు అనమాట. హీరో ఒక్కటే కాదు, మా అబ్బాయి ఆల్ ఇన్ వన్ టెక్నీషియన్ కూడా, ఎందుకంటే తను కెమెరామెన్గా సింగపూర్లో 1 year వర్క్ చేశాడు కూడా. చిన్న అబ్బాయి వచ్చేసి మాస్టర్స్ చేస్తున్నాడు స్వీడన్లో. ఓకే, తను ఫుల్ సైన్స్ ఫీల్డ్. తనకి ఇంట్రెస్ట్ లేదు ఈ ఫీల్డ్? తను ఫుల్ అసలు అందరూ ఇంజనీర్ చదివే కాలంలో నా కొడుకు సైన్స్ ఫీల్డ్కి వెళ్ళిపోయాడు, ఇన్ఫెక్షన్ బయాలజీ.
ఎంఎస్సి చేస్తున్నాడు. ఓకే. సో ఇద్దరు కొడుకులే, అందమైన కొడుకులు మీలాగా. ఏమో అందమైన కొడుకులో ఏదో కానీ బాగానే ఉంటారు. పెళ్ళి అయిపోయిందా ఒకరికి? ఎవరికి అవ్వలేదు. నేను ఇంకా అత్తగారు స్టేటస్ రాలేదు. సో మీరు మేడ్ ఇన్ ఫ్రమ్ సింగపూర్, రెమ్యునరేషన్ కూడా తగ్గించుంటారు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత. ఆ రాజలక్ష్మి గారికి ఏముందిలేండి, ఆ పెద్ద రిచ్, వాళ్ళు అలాగే ఎంత చెక్ పంపించినా తీసేసుకుంటారా అమ్మ? చాలా మంది అండి మేము ఇచ్చే డబ్బులు మీకు ఒక లెక్క అనేవాళ్ళు. బాబు డబ్బులు ఎంత లెక్క అనేది కాదు, మనం కష్టపడుతున్న వర్క్ చేస్తున్నాం, నా వర్క్కి మీరు ఇస్తున్నారు ఇప్పుడు, అంతేగాని అనేది ఊరికి మనకి తెలిసిన వాళ్ళే కదా, అంత ఇండస్ట్రీ అంతా మా వాళ్ళే. అని మీ టైంలో వరుసలు పెట్టి ఎక్కువ పిలుచుకుంటారు కదమ్మా, ఇప్పుడంటే లేదు కానీ. అంటే వరుసలు పెట్టుకోవటం అంటే నాకు, నేనైతే ఎప్పుడు వరుసలు పెట్టి పిలవటం నాకు అలవాట్లేదు. నేను ఏమండి సార్ మర్యాద కానీ అలాగే అలవాటు నాకు. అంటే నేను అందరినీ అలాగే పిలుస్తాను. చాలామంది వరుసలు పెట్టి పిలుస్తాను. మేము మా సీనియర్ ఆర్టిస్టులు మాత్రమే అక్క అక్క అనేవాళ్ళం, అక్క అనేవాళ్ళం, నో ఆంటీస్, మేము ఓన్లీ అక్క అనేవాళ్ళం. ఇప్పుడు సుజాత గారు, కేఆర్ విజయ్ గారు, శారద గారు, జయంతి గారు ఇందాక చెప్పాను కదా, అంతా అక్కనే అనేవాళ్ళం. మగ ఆర్టిస్టులు అంతా సార్ అనే అనేవాళ్ళం, ఏమండి అనేవాళ్ళం. పేర్లు పెట్టి అంటే కొంతమందికి అలవాటు ఉంటుందండి. ఇప్పుడు చూడంగానే గబిక్కిన కొంతమంది ఉంటారు. మా అమ్మగారు ఉండేవారు, ఎవరు కనిపించినా సరే తనకంటే ఒక సంవత్సరం పెద్దవాడైనా సరే అన్నయ్య అనేసేది. నేను ఎలా పిలుస్తావో, మనకి ఎవరో తెలియని మనిషి అన్నయ్య అంటే వాళ్ళకి అంతే, ఎవరైనా అన్నయ్య వదిలేనేసేది వాళ్ళ భార్య భర్తలు ఇద్దరుంటే. నా వల్ల అస్సలు కానే కాదు అది. సో ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ స్టార్, మెగాస్టార్ అంటూ ఉంటారు అంతా చిరంజీవి గారు. చిరంజీవి గారితో వర్క్ చేస్తున్నారు. హీరోయిన్ గా చేయలేదు కానీ చాలా మూవీస్ చేశాను నేను. మంచి ఎక్స్పీరియన్స్ చిరంజీవి గారితో మీకు గుర్తుండిపోయింది ద గోల్డెన్ డేస్లో? గోల్డెన్ డేస్లో అన్ని సినిమాలు లక్కీగా మేము చేసిన అన్ని హిట్లు ఆ రోజుల్లో. అభిలాష నేను చిరంజీవి గారితో నేను చేసిన క్యారెక్టర్, బట్ కాంబినేషన్ చిరంజీవి గారే, అది మంచి హిట్ ఆ రోజుల్లో. మంచి దొంగ అని ఏదో చేశాను, అది మంచి హిట్టే. అంటే ఆయన చాలా మంచి, ఆయన చాలా ఎక్కడ కనిపించినా ఎప్పుడైనా సరే ఎక్కడ కనిపించినా అమ్మ బాగున్నారా అని అడుగుతారు. ఆ మర్యాద, ఆ మంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా మర్యాదగానే ఉండేవాళ్ళు అండి. ఒక షాట్ కోసం స్టార్ అయినప్పుడు కూడా, ఒక షాట్ కోసం ఆ షాట్ అయిపోయిందాక, ఆ షాట్ చాలా బాగా వచ్చిందాక, అది డాన్స్ కానీ డైలాగ్ కానీ ఏదైనా కానీ అసలుకి ఆయనకి ఆ తప్పన ఉంది కాబట్టే కదా ఈరోజు మనం మెగాస్టార్ అంటున్నాము. ఊరికి నేను ఆయన మెగాస్టార్ అంది ఆయన ఎంత కష్టపడే ఉంటారు. ఆయన ప్రతిదీ షాట్ ప్రతిదీ సీరియస్గా తీసుకొని చేసేవాళ్ళు, అంతే కదండి. ఈ ఒక్క షాట్లో ఏం పెద్దది అనుకొని ఉంటే ఈ రోజున ఆయనకి ఆ మెగాస్టార్ వచ్చేది కాదు. కష్టపడే గుణం అండి. ఎప్పుడైనా ఇండస్ట్రీలో అదృష్టం అన్నది కావాలి, లేదని నేను చెప్పను, బట్ ఎట్ ఏ టైం కష్టపడే గుణం, టైమింగ్, ఇది అన్నీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన చిరంజీవి గారి గురించి మనం మెగాస్టార్ ఇలా చెప్పుకుంటున్నామంటే ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారు. లేడీ టెక్నీషియన్తో ఎలా ఉంటారు మా చిరంజీవి గారు? లేడీ టెక్నీషియన్తో ఎలా ఉంటారు అసలు? లేడీ టెక్నీషియన్స్ ఎవరున్నారు? ఆర్టిస్టులు అందరితో జోవియల్గానే ఉంటారు. అందరితో చక్కగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు. చెప్పాను కదా, ఈ రోజు కూడా ఎక్కడైనా మేము అనుకోకుండా కలిస్తే నేను వెళ్ళి బాగున్నారండి అని పక్కకి, అమ్మ ఎలా ఉన్నారు, పిల్లలంతా బాగున్నారు, ఆ మర్యాద అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది. ఆయనకి నాకు తెలిసి అహం అనేది నేను ఎప్పుడు చూడలేదు చిరంజీవి గారు. ఆ రోజుల్లో నాకు తెలిసి అభిలాష చిరంజీవి గారితో చేసింది, నేను ఆయన మ్యారేజ్ కూడా వెళ్ళాను, నాకు ఇప్పటికే గుర్తుంది. ఆ రోజుల్లో చిరంజీవి గారు ఎలా ఉన్నారో ఈ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నాకు తెలిసి అలాగే ఉన్నారు. అంటే ఆ రోజులు ఎంత ఆప్యాయంగా కనిపిస్తే మాట్లాడేవాళ్ళు, ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. అందుకోసం మనం చెప్పుకోగలుగుతున్నాం మెగాస్టార్. ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు. ఇండస్ట్రీలో ఒక కష్టం వచ్చిందంటే ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు గుర్తొచ్చేవాళ్ళు మనకి. ఆయన ఇంటి తలుపు తడితే మనకి మంచి జరుగుతుంది, మనకి న్యాయం జరుగుతుంది అనే ఒక మాట ఎక్కువ ఉండేది బయట, మౌత్ టాక్ ఎక్కువ. మీ టెక్నీషియన్స్, మీ టైంలో పనిచేసిన వాళ్ళకి కానీ ఇప్పటికి కానీ, ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఆ స్థానం చిరంజీవి గారు అయితేనే మనకి బాగుంటుంది, అందరికి మంచి చేస్తారు, న్యాయం చేస్తారు అని ఎక్కువగా అనుకుంటున్నారు. మీకు సంబంధించిన వరకు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేయగలరా? లేకపోతే గ్యారంటీగా చేస్తారు, ఎందుకు చేయలేరు? చేయగలుగుతారు కాబట్టి కదా ఇంతమంది నమ్ముతున్నారు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు అంటే, మాకు దాసరి నారాయణరావు గారు పీరియడ్ అయితే నాకు తెలుసు, ఆయన ఎంతోమందికి సాయం చేశారు, మంచి చెడు అందరూ వెళ్ళి ఆయన దగ్గర చెప్పుకుంటే ఆ కష్టాలను విని వాళ్ళకి చేతనంత చేసేవాళ్ళు అని విన్నాం మేము చేసేటప్పుడు కూడా. ఇప్పుడు చిరంజీవి గారు చేస్తారు అంటే మరి అంతమంది నమ్ముతున్నారు అంటే చేస్తారనే కదండి అర్థం.
కరోనా టైంలో ఆయన చాలామందికి చాలా హెల్ప్ చేశారు అని విన్నాను. విన్నప్పుడు చాలా ఆనందం వేసింది. మరి అలాంటి పెద్దలు పూనుకుంటేనే కదండి. మరి ఇంత కష్టాల్లో ఉన్నాడు చాలామంది చేశారంట ఆయన. నేను విన్న తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి మనుషులతో మేము కలిసి గొప్ప ఆర్టిస్టులతో మేము చేసాము. అందుకోసం నమ్ముతున్నారంటే నేను అని నమ్ముతాను. ఒక నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాకే మీకు చెప్పాను, ఇంతమంది నమ్ముతున్నారంటే గ్యారంటీగా ఆయన చేస్తారు, అందులో డౌటే ఉంది. ఎస్, ఆ రోజులో ఉన్న ఆర్టిస్టులు అందరూ గోల్డెన్ డేస్ ఆర్టిస్టులు అని చెప్పుకోవచ్చు. బట్ ఆ రోజు ఆర్టిస్టులు చెప్పుకుంటే ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఒకళ్ళు నమ్మి లేకపోతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ ఆస్తులు పోగొట్టుకొని చివరాఖరి రోజుల్లో ఏమీ లేక చనిపోయిన ఆర్టిస్టులు, లేడీ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఇది కామన్గా ఎందుకు జరుగుతుంది ఆ రోజుల్లో అంటే ఒక్క మాటలో ఏం చెప్పగలరు? ఆ రోజుల్లో ఆడవాళ్ళందరూ చాలా అమాయకంగా ఉండేవాళ్ళు. అంటే నేను తప్పంటలేదు, వాళ్ళకంత పాపం అంత పెద్దగా చదువుకొని ఈ రోజుల్లో లాగా అందరూ డిగ్రీలు అయిపోయి అన్ని ఇంజనీరింగ్లు చేసి కూడా వస్తున్నారు ఇండస్ట్రీకి. ఆ రోజుల్లో అందరూ చిన్న వయసులో వచ్చేసేవాళ్ళు, అవగాహన ఉండదు, అవగాహన లేదు, డబ్బు అంటే ఏంటో తెలియదు. పెద్దవాళ్ళని నమ్మేవాళ్ళు, నమ్మిన వాళ్ళు కొంతమంది చాలా బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక రకంగా చూస్తే పాపం వాళ్ళు అమాయకులే. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని నమ్మాము అంటే మరి అమాయకంగా కదా. వాళ్ళు చేస్తారు, మనవాళ్ళు మనం ఎందుకు మోసం చేస్తారు? అసలు వాళ్ళకి పాపం ఆలోచించుకుంటానికి కూడా టైం ఉండదు. ఏమన్నా అసలు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత వచ్చింది, ఎంత పోయిందని కూడా టైం ఉండదు. బిజీ 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 లైఫ్లో ఒక్కసారి ఆగి వెనక తిరిగి చూసుకునేసరికి పాపం వాళ్ళు మోసపోయారని తెలుసు. అంతే, నా దృష్టిలో అయితే నేను అదే అనుకుంటున్నాను. అదే డిపెండ్ వచ్చే రెమ్యునరేషన్ వాళ్ళు ఏదో ఒకటి పొలాలు కొనేస్తున్నారు, స్థలాలు కొనేస్తున్నారు అని చెప్తారు కదా, ఏదో ఒకటి చేస్తున్నాం అంటారు, వీళ్ళు నమ్ముతారు. పాపం వీళ్ళకి టైం ఉండదు కదా. అమాయకత్వమే. నన్ను అడిగితే మాత్రం నేను అదే చెప్తాను. నాకు తెలిసిన ఒకటే పదం అమాయకత్వం. ఇప్పుడు వచ్చేవాళ్ళు తెలివిగల వాళ్ళు అంటే వీళ్ళు చదువుకున్నారు, ప్రపంచం బాగా తెలుస్తుంది, చేతిలో సెల్ ఫోన్ పెట్టుకున్నారు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీరు చేసే తప్ప రైట్ అని వీళ్ళకి అడిగే ధైర్యం ఉంది. ఈ రోజుల్లో ఈ జనరేషన్ పిల్లలకి ఎంత ధైర్యం ఉంది చెప్పండి? ఒక తల్లిదండ్రులు గవికిని ఏదైనా మాట్లాడితే నుంచోబెట్టి అడుగుతున్నారు ప్రశ్న. మరి ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడేవాళ్ళ గట్టిగా నోరు తిప్పి మాట్లాడితే ఏంటి అని అడగటానికి భయపడి, అయ్యో మన పెద్దవాళ్ళు ఏంటి, మనవాళ్ళు మనం ఏంటి ఎదురు తిరిగి మాట్లాడటం అనుకునేవాళ్ళు. తెలుసు, నాకు తెలుసు, నా అభిప్రాయం అయితే. మీరు చెప్పారు ఇంతకుముందు నేను అందరిని అక్క అక్క అని పిలుస్తాను. శారద గారు కావచ్చు, వాణిశ్రీ గారు కావచ్చు, ఆ టైంలో కేఆర్ విజయ్ గారు కావచ్చు, రాధిక గారు కావచ్చు, వై విజయ్ గారు కావచ్చు. అమ్మ వీళ్ళల్లో అప్పుల్లో పోటీతత్వం ఎక్కువ ఉండేదని చెప్తూ ఉంటారు. చీరలు కట్టుకోవటంలో కానీ, కొప్పులు పెట్టుకోవటంలో కానీ, జ్యువెలరీ వేసుకోవటంలో కానీ, మా దగ్గరకు కార్లు కొనడంలో కానీ అయిపోయారు కదా. మా దగ్గరకు వచ్చేసరికి అందరూ మదర్స్ అయిపోయారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అందరూ మదర్స్ అయిపోయారు మా దగ్గరకు వచ్చేసరికి. మదర్స్ అయినా కానీ వినపడుతూ ఉంటుంది కదా, చూస్తూ ఉంటాం. ఒకే జనరేషన్ కన్నా ఒక్క ముందున్నాం కొంచెం. బట్ వెంటనే వాళ్ళు మదర్గా డైవర్ట్ అయిపోయారు. కేఆర్ విజయ్ గారు కొన్ని సినిమాల్లో నాకు మదర్గా చేశారు, అత్తగారిగా చేశారు. శారద గారు అంతే. ఆడవాళ్ళలో సహజంగా ఒక గుణం ఉంటుంది, అందంగా కనిపించాలి ఏ వయసులో అయినా, అది సహజ గుణం. వీళ్ళల్లో ఎక్కువ వాణిశ్రీ గారే. నేను వాణిశ్రీ గారితో ఒక్క సినిమా కూడా చేయలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేబీ వాణిశ్రీ గారు 1-2 సినిమాలు చేసినట్టున్నారు, బట్ నేను ఎప్పుడు చేయలే. కానీ ఆవిడ నేను ఎక్కడ కనిపించినప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతారు. మీ ఇద్దరు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. హీరోయిన్స్ అంటే నిజంగా అందంగా కనపడ్డ హీరోయిన్స్ వాళ్ళే స్క్రీన్ మీద ఎంత అందంగా ఉండేవాళ్ళు. మా డైరెక్టర్స్ కూడా అలాగే అండేవాళ్ళు అండి. మీరు మాకు ఒక డైరెక్టర్ పెద్ద అయినా నాకు ఆ రోజుల్లో షార్ట్ క్లోజప్ పెడితే టచ్అప్ చేసుకోము, ఒక్క నిమిషం ఆపి రెడీ వీళ్ళందరూ ఆ టచ్అప్ ఎందుకనేవాళ్ళు కూడా నేను చూసాను. తర్వాత ఒక డైరెక్టర్ వచ్చి పెద్ద అయినా, చాలా సీనియర్ డైరెక్టర్, పిలిచి ఒక్క నిమిషం వచ్చి అమ్మాయికి టచ్అప్ ఇవ్వు అట్లా చెప్పాడు. ఆయన అన్న మాట నాకు ఇప్పటికీ మర్చిపోలేను. అమ్మా లడ్డులాగా ఉండాలమ్మా హీరోయిన్ అంటే, మిమ్మల్ని చూడటానికే రా టికెట్ కొనుక్కొని వస్తున్నారు, మమ్మల్ని చూడటానికే వస్తున్నారు అన్నాడు ఆయన. అంత పెద్ద డైరెక్టర్. అంటే అంత ఆర్టిస్టులకి వాళ్ళు అంత ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. మీ రోజుల్లో లడ్డుగా ఉంటే హీరోయిన్, ఈ రోజుల్లో స్లిమ్ గా ఉంటే అంటే ఆయన దృష్టి ఏంటంటే అందంగా కనపడాలి, బబ్లీ ఫేస్ కూడా బాగా. అంటే ఆయన ఉద్దేశం బబ్లీ అనేది కాదు, లడ్డు అంటే ఇష్టమైన స్వీట్ చాలా మందికి కదా, అందుకోసం ఆయన మీన్ చేసి ఉంటాడు. ఇప్పుడు నేను దీనికోసం అని చెప్పి మీరు బబ్లీగా లడ్డు అంటే బబ్లీ అని చెప్పాడంది నేను ఎప్పుడు ఆలోచించలేదు. అంటే ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. నా దృష్టిలో నేనేమనుకున్నాను ఆయన చెప్పినప్పుడు, ఓకే అందంగా అన్న విషయాన్ని ఆయన లడ్డు అన్న మాట ఉపయోగించాడు. మీరు వెంటనే చూసారు ఎంత చక్కగా చెప్పేస్తారు. బాబోయ్ మీ అందరితో మాట్లాడండి భయం బాబు. నేను అందుకోసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి చాలా ఆలోచిస్తా.
నేను ఈ వివాదాలకి వాటికి అనేది చాలా దూరంగా ఉన్నాను, ఉంటాను, ఉండబోతున్నాను. నా ఇది అంతే. అప్పుడు తరం నుంచి ఇప్పుడు తరం వరకు కూడా యాక్ట్ చేస్తూనే ఉన్నారు. 4 తరాలు చూశారు మీరు, 4 జనరేషన్స్. ఎస్ ఆఫ్ అయ్యో, కోర్స్. మరి మధ్యలో నేను లేను బాబు, 14 years Yeah, అందుకోసం లేదు. లెక్క తీసేసేయండి దాన్ని. ఏం కనపడిందమ్మా డిఫరెన్స్? ఇప్పుడు యాక్ట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు గోల్డెన్ డేస్. ఒక ఆర్టిస్ట్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది, మర్యాదగా పిలిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. షార్ట్లో కూడా మర్యాద ఎక్కువ కనపడుతూ ఉంటుంది. షార్ట్ అయిపోయి ప్యాకప్ అయినప్పుడు కూడా నేను ఆ అనుకున్న మర్యాద సినిమాల్లో పూర్వకమైన కూడా సినిమాలో వేరుంటుంది. ఇంకా ఉందనే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఏమన్నా డిఫరెన్సెస్ కనపడ్డాయా? నాకు- ఓల్డ్ ఆర్టిస్టులకి ఆ గౌరవం ఉంది అంటే ఉందా లేదంటే ఏమని చెప్తారు? ఏమో ఉందనే అనుకుంటున్నాను నేనైతే ఉందనే అనుకుంటున్నాను. నాకు ఎప్పుడు అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రాలేదు. ఏమో నేను చేసిన మూవీస్ తక్కువ ఉండొచ్చు, ఇంకా అంతకు నాకంటే చాలామంది ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి ఏమైనా జరిగినది ఏమైనా ఎక్స్పీరియన్స్ నాకైతే ఇంతవరకు రాలేదు. బట్ నేను టీవీ ఫీల్డ్లో మాత్రం కొంచెం చెప్తూ ఉంటాను వాళ్ళకి, టీవీ ఇండస్ట్రీలో మాత్రం. మీకు తెలుసా అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే ఎలా ఉండేవాళ్ళో తెలుసా బాబు? వాళ్ళ గురువు గారు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు చెప్పి ఇలా ఉండాలి వీళ్ళ దగ్గర అని చెప్పి. మీకు చెప్పేవాళ్ళు లేదు. ఇప్పుడు వచ్చేవాళ్ళకి షార్ట్ రెడీ అంటే అక్కడెక్కడో నుంచొని రెడీ అని అంటాడు. ఇట్లా ఇదే ఒక పెద్ద ఆర్టిస్టు మన దీంట్లో అయితే కొట్టి పొరా అనేవాళ్ళు. అలా పిలవకూడదు, తప్పు. అది నీకు తెలియదు కాబట్టి నేర్పిస్తున్నాం అని చెప్తుంటాం. ఏదో 1, 2 అన్నీ చెప్పం. ఇది మీరు చెప్పిన పాయింట్ ప్రతి ఆర్టిస్ట్ చెప్పారు నాకు. అది నిజమే కదా. ఎరా ఇలా అంటావు, కొత్త హీరోయిన్ దగ్గరికి వెళ్ళాను, తిరగేస్తుంది నిన్ను. కొత్త హీరోయిన్ కొంచెంమంది పాత వాళ్ళు కూడా కొంచెం బిక్కిన తిట్టేస్తారు. నీకు తెలీదు, ఏదో నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నిజంగా చదువుకున్నావు లేదో నాకైతే తెలియదు. అదంతా ఇంట్లో పెట్టుకో. వర్క్కి వచ్చావు, నువ్వెంత గొప్పవాడివైనా ఇక్కడ అనవసరం. నువ్వు చేసేది అసిస్టెంట్ డైరెక్టర్ పని అంటే నీ పని ఇంతే. ఒకళ్ళు వచ్చి మర్యాదగా పిలవాలి, ఒక ఆర్టిస్ట్ని వచ్చి. అది నీ డ్యూటీ. అది తెలుసు కదా నువ్వు వచ్చావు. మేడం షార్ట్ రెడీ అంటే సరిపోద్ది కదా. పిల్లలు ఉడుకు రక్తం, ఇళ్లల్లో కొంచెం గారాభంగా పెరిగొస్తారు కదా కొంతమంది. అందరూ అలా నేను చెప్పను, ఎక్కడైనా మంచి చెడు ఉంటుంది కదా. పాపం వాళ్ళకి అది తెలియదు. ఓకే. కొంతమంది ఇళ్లలో కూడా నేర్పరు, వాళ్ళు ఏం చేసినా కూడా కరెక్టే అనుకుంటారు. ఇన్ని సినిమాలు చేశారు, ఎంతో చూశారు, ఏం కనపడింది డిఫరెన్స్ సినిమాకి సీరియల్కి? ఇక్కడ ఒక టైమింగ్ ఉండదు, ఎక్కువ టైమింగ్ కిల్ అవుతుంటుంది. ఈ సినిమా నైట్ 10 అవుతుంది, 12 అవుతుంది. ఈ టైంలో అట్లా ఉండదు. 7 అంటే 7, 6 అంటే 6 ప్యాకప్. సీరియల్లో కూడా ఎందుకు అబద్ధం చెప్పాలి? నా టైమింగ్ అంటే 9 to 9. నేను ఆ పైన ఉండను. ముందే ఒప్పుకునేటప్పుడు కమిట్మెంట్, బాబు నేను 9 వరకు వర్క్ చేస్తాను, ఇష్టమైతే నన్ను బుక్ చేసుకో, అంతకు మించి నేను చెయ్యలేను, నాకు అవసరం లేదు. అంటే ఒక మనిషి 9 to 9 వర్క్ చేయాలంటే నేను ఆల్రెడీ నీకు 7:30కి నీ స్పాట్కి వస్తే నేను రెడీ అవ్వగలుగుతాను. మళ్ళీ నేను 9కి నువ్వు నన్ను వదిలితే నేను ఇంటికి వెళ్ళి నేను మేకప్ తీసి నేను ఏదైనా తిని పడుకునేసరికి నాకు అయిపోతుంది. లేవండి అగైన్ మళ్ళీ 6 o'clock లేచి పరిగెత్తాలి. కాబట్టి ఇంతకంటే చేసే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజుల్లో వయసులో ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు షూటింగ్ చేసేసేవాళ్ళం కంటిన్యూగా, డే అండ్ నైట్. కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంటుందమ్మా సీరియల్స్లో. కంఫర్ట్ అంత హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు అక్కడ. ఇక్కడ ఇప్పటికీ మాకు ఇచ్చే మర్యాద మాకు ఇస్తూనే ఉన్నారు కాబట్టి మా వరకు ఓకే. బట్ మేము అంతకంటే ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు. మా వరకు ఓకే, మేము కంఫర్టబుల్గానే చేస్తున్నాం. అన్ని చోట్ల చేయలేము కాబట్టి నేను చాలా చూజీగా చేస్తాను. అక్కడ కూడా పెద్ద రెమ్యునరేషన్ చూసుంటారు, ఇక్కడికి వచ్చేసరికి చిన్న రెమ్యునరేషన్ ఉంటుంది. రెమ్యునరేషన్ ఓకే. మీ ఫస్ట్ శంకరాభరణం నా ఫస్ట్ చేశారు కదా? శంకరాభరణకి నాకు 5,000 ఇచ్చారు మా ప్రొడ్యూసర్ గారు. పా, అదే చాలా పెద్ద అమౌంట్ మాకు ఆ రోజుల్లో. 5,000. 5,000 ఏం తక్కువ ఏంటి? 5,000 అంటే అదే చాలా పెద్ద విషయం, చాలా పెద్ద అమౌంట్. అప్పుడు 500కే మంచి 2 bedrooms 3 bedroom హౌస్లే దొరికాయి షూట్ రెంట్కి. మీ ఉన్న ఇల్లు అయితే అప్పుడు అంటే 500 700. ఎస్. సో గోల్డెన్ డేస్ గర్ల్స్లో ఇప్పటికి రాజలక్ష్మి గారికి మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరమ్మా? మంచి అయినా చెడైనా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఆర్టిస్టులు అంతా? ఆర్టిస్టులు ఉన్నారు, ఒకళ్ళ వాళ్ళ ఇంటికి ఒకళ్ళు ఫ్రెండ్స్. రావటం. కాకపోతే నేను కొంచెం ఎక్కువగా క్లోజ్గా ఉండేది మా శంకరాభరణం ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అమ్మాయి డాటర్. ఆ రోజు నుంచి నాకు ఫ్రెండ్, ఈ రోజుకి స్టిల్ ఓకే. మా ఫ్రెండ్షిప్ అలా సాగుతూనే ఉంది. మంచి వచ్చినా చెడు వచ్చినా. కొంతమంది ఉన్నారు ఆర్టిస్టులు, వాళ్ళు ఆర్టిస్టులు అయ్యి రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు 1-2 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు అదే పిక్చర్ కాబట్టి అదే నా సినిమా షూటింగ్కు తను వచ్చేది, శంకరాభరణం షూటింగ్కి. అప్పటి నుంచి ఫ్రెండ్, స్టిల్ కంటిన్యూ. దేవుడి దేవల్ల మా ఫ్రెండ్షిప్ అట్లాగే కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇండస్ట్రీలో ఇన్ని అచీవ్ అయ్యారు,
ఇంకేంటమ్మా మీ లైఫ్ అంబిషన్ అంటే ఇంకేంటి, ఏం achieve చెయ్యాలనుకుంటున్నారు అయ్యాను? ఇంకా ఏం అచీవ్ అయ్యా ఒక నేను? క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా? లేదు, మీరు అడిగిన దానికి నాకు చెప్పండి, ఏం అచీవ్ అయ్యా నేను? ఏం అచీవ్ కాదు అది చెప్పండి. ఏమో నాకైతే ఏమనిపించట్లేదు ఇంతవరకు నేను చాలా అచీవ్ అయ్యాను అది ఇదని నేనేం అనుకోవటం లేదు. ఉమ్, ఏదో నా పని, నా డ్యూటీ, నేను నా ఆర్టిస్ట్ని, నాకు ఇచ్చిన సినిమాలు, నాకు ఇచ్చిన క్యారెక్టర్లు జాగ్రత్తగా చేసుకుంటూ, మా ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా, మా డైరెక్టర్కి ఇబ్బంది లేకుండా నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నాను. మరి అది అచీవ్మెంటే కదా. ఏమో నాకు తెలియదు, అందుకోసం అడిగాను ఏంటి అచీవ్మెంట్ అనేది. అంటే ఒక ప్రొడ్యూసర్కి నష్టం కలగకూడదు, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేవు అని నమ్మే దానిలో నేను ఒకదాన్ని. Okay. ప్రొడ్యూసర్ అన్న లేకపోతే ఆర్టిస్టులు లేరు, ఎవరూ లేవు. ఆయన ముందుకు వస్తేనే కదా, ఒక సినిమా తీస్తేనే కదా మాకు వేషాలు ఇచ్చారు. గోల్ ఏమి లేదు, భగవంతుడి దయలో బాగున్నాను. ఓకే. పిల్లలు శుభ్రంగా చక్కగా సెటిల్ అయిపోవాలి, హ్యాపీగా ఉండాలి, అంతే. అంతకంటే పెద్ద ఆశలు కోరికలు అలాంటివి ఏమీ లేదు. సో ఇప్పుడు కంప్లీట్ గా హైదరాబాద్ లో ఉంటున్నారమ్మా? హైదరాబాద్లో ఉంటున్నాను. తెలుగులో ఇంకా మంచి సినిమాలు యాక్ట్ Yes, చేయాలి. నా కోరిక అదే. Hmm. మీ ద్వారా కూడా నేను అదే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. Hmm. నేను ఇక్కడే ఉంటున్నాను, నాకు మంచి అవకాశాలు ఇస్తే నా చేతనైనంత వరకు నేను బాగా చేయాలని కోరిక. అంటే చెయ్యాలని కాదు, చేసి నిరూపించుకున్నారు, ఇంకా మళ్ళీ చేసేది ఏముంది. అదే నేనే అనుకున్నాను. ఎస్. సో రాజ్యలక్ష్మి గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు. సో ఎన్ని సినిమాలలో ఒక అమ్మగా చూసామో, ఇలాంటి అమ్మని ఇంకా ఇప్పుడు తరం కూడా అమ్మగా చూడటానికి మా అందరికి అంత ముద్దుగా కనపడుతున్నారు ఇంకా స్క్రీన్ ముందు. థ్యాంక్ యూ. సో మీరు ఇలానే హ్యాపీగా ఉండాలమ్మా, సంతోషంగా ఉండాలి. మీ లెగసీని కంటిన్యూ చేయడానికి మీ వారసుడు వచ్చేసాడు. మీ కొడుకు కూడా మీరు అమ్మాయిగా చేయాలి సినిమాలో ఈసారి. నా కోరిక కూడా ఉంది, నాకు కూడా చూద్దాం. సో మా ఇద్దరికి కలిసి ఎవరైనా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇస్తే తప్పకుండా చేస్తాను, కానీ ఓకే. తన్నాతో చేయాలి అది అని. నిజంగా థ్యాంక్ యూ అమ్మా, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడటం ఇలా. సో నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి అడుగుతున్నా ఇంటర్వ్యూ నేను ఇప్పటికి ఇవ్వగలిగాను. అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ దసరా మీకు, Thank మీకు you. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మీ థ్యాంక్ యూ అమ్మా. అందరికీ, మీకు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా విజయదశమి శుభాకాంక్షలు. సూపర్. థ్యాంక్ యూ.